మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీపై నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇవాళ పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అలర్ట్ చేస్తున్నారు. వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరోవైపు కర్నూలు జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. శనివారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు వేదావతి నదికి భారీగా వరద పోటెత్తింది. జాతీయ రహదారిపై నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. శనివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న లోతట్టు వంతెనపై వర్షం నీరు భారీగా ప్రవహించింది. దీంతో ఆలూరు నుంచి బళ్ళారి నుంచి ఆంధ్ర వైపు వచ్చే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఇటు ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ఎగువన కురిసిన వర్షానికి వేదావతి నదికి భారీగా వరద వచ్చి చేరుతుంది. డోన్ కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. కడివేళ్లలో కప్పలవాగు పొంగి పొర్లుతుండగా పత్తికొండ ఎమ్మిగనూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆలూరు చిన్నగిరి దగ్గర కళ్లేవాగు వంతెనపై వరద నీరు చేరడంతో గుంతకల్ ఆదోని మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. హేళగుంద మండలంలో పోతప్ప వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయానికి జిల్లాలోని ఆలూరు మండలంలో 9.5 సెంటీమీటర్లు, హోలగుంద మండలంలో 7.5 సెంటీమీటర్లు, దేవనకొండ మండలంలో 5.8 సెంటీమీటర్లు, చిప్పగిరి, హలహర్వి, ఆస్పారి మండలాల్లో 5.02 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, వాతావరణ అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో వాగులు వంకలన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏదైతే మొన్నటి వరకు నీళ్లు లేక ఎండిపోయినటువంటి వాగులన్నీ కూడా ఒకసారిగా జలకళను సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. 1-2 రోజులకు కురిసినటువంటి ఈ వర్షానికి ఈ రకంగా వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే ఈ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో చాలా గ్రామాలకు కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏదైతే ప్రధాన కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆలూరు నియోజకవర్గం, గంజేహల్లి, చిప్పగిరి, హల్హర్వి తదితర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అటు కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి ఆలూరుకు వచ్చేటటువంటి ప్రధాన రహదారిలో ఉన్నటువంటి వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఆలూరు, ఆదోని, గుంతకల్లు తదితర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారిలో ఉన్నటువంటి వాగులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఆ రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షం కారణంగా కూడా వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు పత్తికొండ ఎమ్మిగనూరుకు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ రకంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కూడా ప్రధాన రహదారులన్నిటిని కూడా ముంచెత్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఈ రకంగా వర్షాలు పడే సమయంలో ఎవరు కూడా ఎటు విద్యుత్ స్తంభాల వద్ద కానీ ఇట్లా ఇదే రకంగా భారీ వృక్షాల దగ్గర కానీ ఉండకుండా సురక్షిత ప్రాంతంలో ఉండాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ వర్షాలు పడే సమయంలో ఎవరు కూడా సాహసం చేసి వాగులు దాటే పనులు కూడా చేయకూడదు. ఎక్కడ కూడా వాగులు వంకలు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఏమీ కాదులే అన్న విషయాన్ని తేలికగా తీసుకొని వాగులు దాటే సాహసం చేయకుండా ఉండాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా కర్నూలు జిల్లాలో గత ఏడాది ఈ వాగులు దాటే క్రమంలో కొన్ని వాహనాలు కూడా వాగు ఉధృతికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా కూడా అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రధానంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అలర్ట్ చేశారు. ఎక్కడ కూడా ఈ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వాహనదారులు వాగులు దాటే సాహసాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు కొనసాగుతుంది. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.